నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. దర్యాప్తులో భాగంగా తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్ దగ్గర రికార్డులు పరిశీలించింది. 4.5 గంటల పాటు సిట్ విచారణ సాగింది. గంట పాటు లడ్డూ టెస్టింగ్ ప్రక్రియను కూడా పరిశీలించారు సిట్ అధికారులు. ఆ తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ బృందాన్ని ప్రత్యేక దర్యాప్తు కోసం నియమించింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్ దగ్గర రికార్డులు పరిశీలించింది. 4.5 గంటల పాటు సిట్ విచారణ సాగింది. గంట పాటు లడ్డూ టెస్టింగ్ ప్రక్రియను కూడా పరిశీలించారు సిట్ అధికారులు. ఆ తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. లడ్డూ పోర్టులో ఉన్నటువంటి శ్రీ వైష్ణవులను కూడా దర్యాప్తులో భాగంగా ప్రశ్నించారు. వారి నుంచి సమాధానాలు రాబట్టారు. దాదాపు 4.5 గంటల పాటు సిట్ విచారణ కొనసాగినట్టుగా తెలుస్తోంది. తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్ దగ్గర కూడా రికార్డులను పరిశీలించారు. ఈ నెయ్యి ట్యాంకర్లు టెండర్ల రూపంలో ఎప్పుడు ఏఆర్ డైరీకి చేరుకున్నాయి, ఏఆర్ డైరీ నుంచి ఎన్ని ట్యాంకర్ల నెయ్యి తిరుమల తిరుపతికి సరఫరా అయింది, దాన్ని ఏ నెల నుంచి వాడారు, ఏ లడ్డూలో కల్తీ జరిగింది, జంతు కొవ్వు కలిసింది అన్న ఆరోపణల నేపథ్యంలో లడ్డూ టెస్టింగ్ ప్రక్రియను కూడా సిట్ బృందం పరిశీలించింది. మొత్తం 4.5 గంటల పాటు ఈ టెస్టింగ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ను కూడా ఆధారంగా చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయబోతున్నారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్ దగ్గర ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా సిట్ బృందం పరిశీలించింది. దాదాపు ఈ దర్యాప్తు అంతా కూడా ఈ విచారణ అంతా కూడా 4.5 గంటల పాటు కొనసాగింది. లడ్డూ పోర్టులో ఉండేటువంటి శ్రీ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వేద పండితులు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఈ పోర్టుకి సంబంధించి కూడా ఎప్పటి నుంచి నెయ్యి సరఫరా అయ్యింది, ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్ల నుంచి వచ్చిన నెయ్యిని ఏ నెల నుంచి వాడారు, లడ్డూలు ఎన్ని తయారు చేశారు, వీటిల్లో కల్తీ జరిగిందన్న వ్యవహారానికి సంబంధించి కూడా రిపోర్ట్లను తీసుకున్నారు. వాటిని పరిశీలిస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై తిరుమలలో సిట్ బృందం వేగంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో లడ్డూ టెస్టింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా 4.5 గంటల పాటు ఇన్వెస్టిగేట్ చేసి విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మోహన్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. మోహన్ ప్రసాద్, దర్యాప్తు ఎంతవరకు కొనసాగింది? సిట్ అధికారులు దాదాపు 4.5 గంటల పాటు ఈ విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరిని విచారించారు? కల్తీ లడ్డు సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ విచారణ 3వ రోజుకు చేరుకుంది. శనివారం సాయంత్రం సిట్ తిరుపతికి చేరుకుంది. ముందుగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్ లో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా పరిశీలన జరిపారు. నిన్నటి రోజున తిరుపతిలో ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ జీవో ఎవరైతే ఈస్ట్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాడో ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటి జీవో సంబంధించినటువంటి అధికారిని విచారణ చేశారు. అటు తర్వాత వేర్ హౌస్ లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ అదేవిధంగా ఎల్డీసీని జూనియర్ అసిస్టెంట్ ను విచారణ చేశారు. ఇక ఇవాళ రోజున కేసుకు సంబంధించి కీలకమైనటువంటి ప్రాంతం తిరుమలలో ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ అదేవిధంగా ల్యాబొరేటరీ, ఈ 2 ప్రాంతాల్లో దాదాపు 4.5 గంటల పాటు కూడా సిట్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో విచారణ అయితే కొనసాగింది. డిఐజీ గోపీనాథ్ రెడ్డి, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు ఒక ఏఎస్పీ, 2 డిఎస్పీలు, 3 సిఐలు ఈ విచారణకు పాల్గొన్నారు. దాదాపు 4.5 గంటల సమయం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందన్నటువంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించేటటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా మార్కెటింగ్ గోడౌన్ లో ఉన్నటువంటి రికార్డులను పరిశీలించారు. జూన్ నెల నుంచి కూడా లడ్డూకు సంబంధించి వినియోగించేటటువంటి నెయ్యికి సంబంధించినటువంటి శాంపుల్ టెస్ట్ రికార్డుల అన్నింటినీ కూడా పరిశీలించారు. అటు తర్వాత స్వయంగా లడ్డూ ట్యాంకర్లకు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వాటి టెస్టింగ్ విధానం ఏ విధంగా ఉంటున్నటువంటి అంశాలను కూడా
స్వయంగా కూడా ప్రత్యక్షంగా కూడా వారు పరిశీలించేటటువంటి ప్రయత్నం చేశారు. తిరుమలకు సంబంధించి ఇవాళ 3 లడ్డు ట్యాంకర్లకు సంబంధించినటువంటి నెయ్యి ట్యాంకర్లు చేరుతున్నాయి. ఈ నెయ్యి ట్యాంకర్లు 2 ఆల్ఫా కంపెనీ అయితే ఒకటి కర్ణాటకలోని KMF కు సంబంధించినటువంటి సంస్థది. ఈ 3 సంబంధించినటువంటి ట్యాంకర్లలో శాంపుల్స్ ను ఏ విధంగా సేకరిస్తారు, వాటిని ల్యాబొరేటరీకి ఎలా పంపిస్తారు, ల్యాబొరేటరీ నుంచి నివేదిక ఎన్ని రోజుల్లో వస్తుంది, ఆ నివేదిక వచ్చిన తర్వాత ఈ నెయ్యి వినియోగం జరుగుతుంది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యక్షంగా పరిశీలించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక శ్రీవారి ఆలయానికి సంబంధించి లడ్డు తయారీ ఏ విధంగా చేస్తారు, అక్కడికి నెయ్యిని ఎలా తరలింపు చేస్తారు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాటి ముడి సరుకులను ఎలా వినియోగిస్తారు, వారి నుంచి ఎలాంటి సూచనలు సలహాలు అధికారులకు సాధారణంగా అందజేసేటటువంటి పరిణామం ఉంటుంది. అంటే కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం వారి దృష్టికి వస్తే దాన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్తారు, వాటిపై టీటీడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు వంటి అంశాలను పరిశీలన చేయబోతున్నారు. అదేవిధంగా లడ్డు కౌంటర్లలో లడ్డూలను విక్రయాలకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పరిశీలించేటటువంటి ప్రయత్నం చేస్తారు. లడ్డు కౌంటర్లకు సంబంధించి లడ్డు ప్రసాదాలు ఎన్ని రోజులు ముందుగా వస్తాయి, వాటిని ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంచుతారు, వాటిని భక్తులకు ఎప్పుడు విక్రయిస్తారు, ఈ అంశాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరిశీలించేటటువంటి ప్రయత్నం అయితే సిట్ బృందం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 4.5 గంటల విచారణ తర్వాత పోలీస్ గెస్ట్ హౌస్ సిట్ అధికారులు అయితే చేరుకున్నారు. ఉదయం నుంచి జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియను మరోసారి వాళ్ళు పరిశీలన జరిపిన తర్వాత తదుపరి విచారణ ప్రారంభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆల్ రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్ యూ.